వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. నిన్న మోదీ పర్యటనలో రెండు కీలక విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకటి, రేవంత్ రెడ్డి గారికి ఇండైరెక్ట్ గా ఆఫర్ ఇవ్వడం అనేది జరిగింది. ఒకటి, డెఫినెట్ గా మాకు సపోర్ట్ చేయండి, మీకు గుజరాత్ తరహా అభివృద్ధి అనేది తెలంగాణలో నేను చేసి చూపిస్తా అంటూ కూడా వారిద్దరి మధ్యలో ఒక సంభాషణ జరిగింది. తర్వాత ఎప్పుడులాగానే అంటే గతంలో కేసీఆర్ చేసినటువంటి తప్పు, కేంద్రం నుంచి ఎంత సత్సంబంధాలు కలిగి ఉంటే డెఫినెట్ గా రాష్ట్రాలు కూడా అంతే అభివృద్ధి పదంలో నడుస్తాయి. సో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కి మోదీకి దూరం పెరగడం వల్ల అది కేసీఆర్ కి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి చాలా ఎఫెక్ట్ అయ్యింది. సో ప్రాంతీయ పార్టీ అనే జాడ లేకుండా పోయింది. అండ్ మనం చూసుకున్నట్టయితే పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో కూడా ఈరోజు మోడీ అధికారంలోకి వచ్చారు. సో ఎక్కడ చూసినా ప్రాంతీయ పార్టీల హవా అనేది క్రమంగా తగ్గుకుంటూ వస్తుంది. సో ఈ విధంగా ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారికి ఒకటి ఆఫర్ ఇవ్వడం. రెండో విషయం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఒకటి, సంవత్సరం వరకు బంగారం కొనవద్దు. దీనిపైన కాంగ్రెస్ పార్టీ రాదంతం చేస్తుంది అనుకోవచ్చు. రాహుల్ గాంధీ గారు కూడా ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ గారు కూడా దీనిపైన ఒక క్వశ్చన్ అనేది రేజ్ చేయడం అనేది జరిగింది. తర్వాత పెట్రోల్ డీజిల్ సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కువగా వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, అలాగే ఎలక్ట్రికల్ వాహనాలని ఎక్కువగా వాడండి, ఒక సంవత్సరం మాత్రం పొదుపు చెయ్యండి అని చెప్పేసి కూడా మోదీ గారు నిన్న పిలుపునివ్వడం అనేది జరిగింది. తర్వాత వంట నూనెల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వినియోగించుకోండి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో గ్యాస్ విషయంలో కావచ్చు, వంట నూనె విషయంలో కావచ్చు, పెట్రోల్ డీజిల్ విషయంలో కావచ్చు, తర్వాత బంగారం విషయంలో కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను అనుగుణంగా నేర్చుకోండి. భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పలేం. ఎందుకంటే హార్మోన్ జలసంధి ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది అనేది తెలుస్తలేదు. ఎప్పుడు నిరంతర ప్రక్రియ ఉంటేనే ధరలు ఈరోజు ఈ స్థాయిలో ఉండడం అనేది జరుగుతుంది. సో అక్కడి నుంచి అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఎప్పటికీ ముగిస్తుందో తెలియదు. మళ్ళీ సడన్ గా ఇతర దేశాలు యుద్ధం కనుక చేస్తే డెఫినెట్ గా నిత్యావసర సరుకుల మీద ఎఫెక్ట్ పడుతుంది. తర్వాత అక్కడ యుద్ధం కారణంగా ఈరోజు ₹1,00,000 ఉండాల్సినటువంటి బంగారం ఏకంగా 1,50,000కి గ్రోత్ పెంచుకుంటూ పోవడం అనేది జరిగింది. సో ఒక సంవత్సరం తర్వాత ఈ యుద్ధాలు అవన్నీ ఆపితే డెఫినెట్ గా ధరలు అనేది తగ్గుముఖం అవుతుంది. అండ్ డిమాండ్ తగ్గితే ఆటోమేటిక్ గా ధరలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత ఉన్న దాంట్లో సరిపెట్టుకుంటే రేపు నాడు మీళ్ళే బాగుపడుతుంది అన్నట్టు కూడా మోడీ ఒక పెద్ద మనిషిలాగా మాట్లాడడం అనేది జరిగింది. ఇప్పుడు మన ఇంట్లో కూడా పెద్ద మనుషులు ఉంటే డెఫినెట్ గా దాన్ని పొదుపు చేసి వాడండి, అనవసరమైనటువంటి ఖర్చులు చేయకండి అని చెప్పేసి కూడా మాట్లాడుతుంటాం. ఇంకా నిన్న మోదీ గారు సభలో మాట్లాడడంతో ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకేమైనా యుద్ధాలు రావచ్చా, వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, ఒకవేళ యుద్ధాలు వస్తే ఇప్పటి నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఉన్న దాంట్లో ఏ విధంగా సరిపెట్టుకోవాలి అన్న విషయాలు ఒక పెద్దరికంగా మాట్లాడారు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్నారు. అలాగే కాంగ్రెస్ వాళ్ళు మాత్రం 12 సంవత్సరాల అధికారంలోకి ఇస్తే ఏది వాడాలి, ఏది వాడద్దు, ఎంత పొదుపులో వాడాలనేది మోడీ చెప్పడం ఏంది? సో జనాలకి తగ్గ అవసరాలని ఈరోజు మోడీ తీర్చలేడా? ఆ మాత్రం తీర్చకపోతే ఈరోజు ప్రధాని పీఠం మీద కూర్చునే అర్హత కూడా లేదు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. మనము చిన్న చిన్న దేశాలు చూసుకున్నట్టయితే ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్లు ₹300 పైన, ₹400 పైగా ఉన్నాయి. సో భారత్ లో మాత్రం ఎక్కడ కూడా పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రం పెరగలేదు. అలాగే మనం ఇంట్లో వాడుకునే సిలిండర్ పైన కూడా ధరలు పెంచలేదు. కమర్షియల్ సిలిండర్ ధరలు మాత్రం పెరగడం అనేది జరిగింది. ఇంట్లో వాడుకునే గ్యాస్ సిలిండర్ల పైన కూడా రేట్లు పెంచడం అనేది జరగలేదు. కేవలం ఇప్పుడు బంగారం అయితే అది అంతర్జాతీయ మార్కెట్ అనుకోండి, అది పెరుగుతుంది, ఒక రోజు తగ్గడం అనేది జరుగుతుంది. సో ఉన్న దాంట్లో ఇప్పటి వరకు మనకి ఏంటంటే ఒక 3 నుంచి 4 నెలల వరకు నిల్వలు ఉన్నాయి కాబట్టి దాంతో సరిపెడుతున్నారు. ఈ విధంగానే సంక్షోభం ఏర్పడితే డెఫినెట్ గా ఇక్కడ కూడా పెంచాల్సిన అవసరం ఉంటుంది. దాని తగ్గట్టుగా ముందు జాగ్రత్తలు చెప్పడం అనేది జరిగింది. సో మోడీ ఈ విధంగా జాగ్రత్తలు చెప్పడాన్ని రాజకీయ పరంగా చూడొచ్చా, లేకపోతే ఒక ఇంటి పెద్దరికంగా చూడొచ్చా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.